జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలైనటువంటి ఉత్తరప్రదేశ్లో 4 సార్ల ముఖ్యమంత్రి అయినటువంటి మాయావతి గారి 70వ పుట్టినరోజును ఈరోజు పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరూ కూడా సంతోషపడవలసినటువంటి దినం ఈరోజు. ఎందుకు అనంటే ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, ఈ బలహీన వర్గాలకు ఒక గొంతుకగా మాయావతి గారు ఈ దేశంలో పుట్టడం జరిగింది. ఈరోజు మాయావతి గారే లేకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం కోసం కొట్లాడే, హక్కుల కోసం కొట్లాడే నాయకులే లేకపోయినరు. ఈరోజు మాయావతి గారు ఉండడం వల్లనే ఈరోజు బీసీలో రాజ్యాధికారం, మాకు రాజ్యాధికారంలో వాటాలు కావాలని కొట్లాడే పరిస్థితి వచ్చింది, అనివార్యమైంది అని సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మాయావతి గారు ఈ దేశ ప్రజలందరినీ కూడగట్టుకొని ఈ సందర్భంగా 70వ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గం కేంద్రం నుంచి మాయావతి గారికి కోరుకుంటున్నాం. ఏంటి అనంటే రేపు రానున్న ఎన్నికల్లో మాయావతి గారు దేశ ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. మాయావతి గారు 2009లోనే మాయావతి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలుండే, కానీ ఈ దేశంలో అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మాయావతి గారు ముఖ్యమంత్రి అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫున నిలబడతారని చెప్పి వాళ్ళు ఎక్కడ రాజ్యాధికారం కోల్పోతారోనని చెప్పి మాయావతి గారికి కుట్ర చేసి మాయావతి గారిని ప్రధానమంత్రి చేయకుండా అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఒక్కటైతే ఉన్నారు. మాయావతి గారి నేతృత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరూ కూడా ఏకమై బహుజన్ సమాజ్ పార్టీని రాజ్యాధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాయావతి గారు ప్రధానమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అలాగే పరకాల నియోజకవర్గ కేంద్రమైనటువంటి పరకాలలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ 22 వార్డులలో నిలబెట్టి కౌన్సిలర్లను గెలుచుకొని చైర్మన్ను కైవసం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మాయావతి గారి పుట్టినరోజును విజయవంతం చేసినటువంటి పరకాల నియోజకవర్గ నాయకులైనటువంటి కర్ర రమేష్ గారికి, అలాగే కాకి శరత్ చంద్ర గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన రమణి గారికి, అలాగే గుడెల్లి శంకర్ గారికి, భాస్కర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నార్లాపూర్ వార్డు మెంబర్లు, బహుజన్ సమాజ్ పార్టీ వార్డు మెంబర్లు అయినటువంటి శనిగరపు రజనీకాంత్ గారు, అలాగే శనిగరపు రాహుల్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పసుల వినయ్ అంబేద్కర్ గారికి, విష్ణు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పరకాల మండలం, నడిపిన మండలం నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు, జైబీలు తెలియజేస్తూ, అలాగే మరొక్కసారి మాయావతి గారి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాయావతి గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం, జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ, జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ.